ఎందుకని ఇంత లేట్ అయింది రిలీజ్ చేయడానికి? ఎప్పుడో వస్తుంది అనుకున్నాం యాక్చువల్లీ అంటే మేము. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినాయి మాకు డైరెక్టర్ కి యాక్టర్ కొంచెం వచ్చినాయి. ఓకే, ఫైనల్ గా అక్టోబర్ 16 Yeah, రిలీజ్ yeah. అయిపోతుంది ఇవన్నీ- దీపావళి సందర్భంగా. ఓకే, మరి ఎలా నడుస్తున్నాయి ప్రమోషన్ వర్క్స్ అన్ని? చాలా గ్రేస్ఫుల్ గా నడుస్తున్నాయి. మీరు గ్రేస్ చేసినందుకు ఈ ఇంటర్వ్యూకి ఇంకా మా మీద ప్రేక్షకులు కూడా గ్రేస్ చూపిస్తారని మేము ఆశిస్తున్నాం. Yes, ఖచ్చితంగా చూపిస్తారు. అండ్ ఫస్ట్ హీరో గారి గురించి చెప్పాలి అంటే రాలేదు ఇవాళ. మీరు కూడా మెయిన్ లీడే కదండి? ఓ యా యా. ఓకే, ఇద్దరు మెయిన్ లీడా లేకపోతే ఒకరే మెయిన్ లీడా? ఏంటి హీరోయిన్ కి తెలీదు మెయిన్ లీడ్ ఎవరని? అంటే ఇది పెద్ద జంబర్ గింబర్ లాలా అండి బేసికలీ. సో Yes, దానికి కూడా కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. జంపర్ గింబర్ లాలా సూపర్ డూపర్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంతకీ మెయిన్ లీడ్ ఎవరు? మెయిన్ లీడ్ అంటే అది నేనే అండి, సెంటర్ లో Yeah. నేను ఉన్నాను కాబట్టి నేనే. ఎస్, మిగతా అంటే అందరూ వాళ్ళు కొట్టుకుని వాళ్ళు యా side డెఫినెట్లీ. చేసుకుంటారు. బట్ మీరు లీడ్ తీసుకొని క్వశ్చన్ అడగండి. ఓకే, అంటే ఇప్పుడు ఉండే ట్రెండ్ ఎలా ఉందంటే చిన్న చిన్న సినిమాలే బిగ్ హిట్ కొడుతున్నాయి. మరి ఎస్, మిత్రమండలి కాన్సెప్ట్ ఏంటి? దాన్ని ఫ్యాన్స్ ఎలా తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? ఆ మిత్రమండలి కాన్సెప్ట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్ అండి. జంగ్లీపట్నం అనే ఒక గ్రామం కాదు, ఒక మంచి టౌన్ సిటీ అనుకోవచ్చు. ఒక జంగ్లీపట్నం అనే ఒక స్మార్ట్ సిటీలో జరిగే చాలా వియర్డ్ కామెడీకి ఎలిమెంట్స్ అనమాట. ఆ జనాలు అక్కడ ఏదైనా సరే చాలా సీరియస్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ అవి బయట నుంచి చూస్తే అంటే సోకులపాలెం నుంచి చూస్తే జంగ్లీపట్నంలో చేసేవి చాలా కామెడీ ఉంటాయి అనమాట. సో ఇది అట్లాంటి ఒక కథలో జరిగే అంటే ఒక ఫ్రెండ్స్ మధ్యలో మీరైతే ఎవరు చూస్తున్నారో ఇట్స్ అ బడ్డీ కామెడీ అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే. దేర్స్ అ నైస్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆల్సో. బట్ ఎవరినెవరు లవ్ చేస్తారో అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంటుంది. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకోబోతుంటే. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకోవాలంటే చాలా పాజిటివ్గా తీసుకోండి అని చెప్తాం ముందు. సో అందరూ 15వ తారీఖు ఆర్ 13వ తారీఖు మేము బుకింగ్స్ ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా ఆ లోపల మా ట్రైలర్ కూడా వస్తుంది. యూ విల్ డిసైడెడ్ బై యువర్ సెల్ఫ్. ప్రేక్షకులకి నేను అదే అడుగుతున్నా. సో గివ్ అస్ అ ఛాన్స్, మాకు థియేటర్ దగ్గర ఛాన్స్ ఇవ్వండి. చిన్న సినిమాలు అంటే రీసెంట్గా మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ కానీ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ప్యాకింగ్ అ బిగ్ బ్యూటిఫుల్ హార్ట్ఫుల్ హ్యూమన్ స్టోరీస్ని తీసుకొస్తున్నారు. అలాంటి ఒక మంచి ఇంటెన్షన్ తోటే మేము కూడా ముందుకు వస్తున్నాము. సో ఆర్ ప్రామిస్ త్రూ యూ టు యువర్ ఆడియన్స్ ఇస్ జస్ట్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్. 16వ తారీఖు వచ్చి మా సినిమా చూడండి. యూ విల్ బీ హ్యాపీ అండ్ హ్యాపీ. ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఇలాంటి జోనర్ ఉండే మూవీస్ నే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఆయి కానీ సేమ్ బన్నీవాస్ గారి డిస్ట్రిబ్యూషన్ లో కానీ ప్రొడక్షన్ లో పైనీరింగ్ కామెడీ ఫిల్మ్స్ రైట్. yes, ఇప్పుడు డైరెక్టర్ తో వర్క్ చేయడం, ఏవైతే విజయేంద్ర గారు ఉన్నారో డైరెక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా గలీజ్, అది చాలా మంచిగా ఉండే అండి బేసికలీ. అంటే ఫస్ట్ ఏమన్నారు? అది గరాజ్ లో మేము షూట్ చేసిన షూట్ ఉంది గరాజ్ లో. గరాజ్ లో షూట్ చేస్తున్నప్పుడు అతను అంటే నేను ఒక చాలా ఇంటెన్స్ మూమెంట్ లో ఉన్నప్పుడు కట్ 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 కొంచెం పక్కకు రామా ఇప్పుడు చేయన్నాడు. సో ఆ వన్ మూమెంట్ లో నాకు అసలు అంటే ఇతని గ్రేట్నెస్ ఏంటో తెలిసిపోయింది. అంటే అతను అసలు వాట్ అంటే వాట్ జీనియస్. అర్థమైపోతుంది మాకు ఎంత గ్రేట్. అసలు అంటే నేను ఇట్లాంటి గొప్ప డైరెక్టర్తో నేను ఇంత తక్కువ టైంలో పనిచేస్తాను అంటే ఇంత ఎక్కువ టైంలో పనిచేస్తాను నేను అనుకోలేదు. బట్ వి గాట్ వెరీ లక్కీ యాక్చువల్లీ టు ఫైండ్. చాలా తక్కువ టైం అండి. సో విజయేందర్ సత్తు గారు అతను నల్గొండ నుంచి బైక్ మీద వచ్చి మాకు కట్ చెప్పినప్పుడు అసలు చాలా 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 ఇన్స్పైర్ అసలు బైక్ మీద వేసుకుని వచ్చి చెప్పారు. బైక్ మీదే ఇప్పుడు దీని తర్వాత పక్క నాకు తెలిసి బన్నివాస్ గారు కార్ ఇస్తానని అంటున్నాను. దానికోసమే చెప్తున్నారు ఇంత బైక్ కాన్సెప్ట్ లేదండి. ద ఐడియా ఇస్ దట్ విజయ్ is going to be a revolution in his own way with his comedy, with his timing and with his most importantly his writing. విజయ్ దగ్గర ఎంత మొహమాటం ఉందో దానికంటే ఎక్కువ అతని దగ్గర ఎటకారం ఉంది. సో హీఈస్ ద మాస్టర్ ఆఫ్ రైటింగ్ సెటైర్. నేను మొన్నటిదాకా అనుదీప్ అని అనుకున్నాను, కానీ అనుదీప్ కి చాలా గట్టిగా పోటీ ఇచ్చే ఒక పోటీ అంటే చాలా పోటీ అనలేము, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. సో
అది ఉంటుంది కదా తెలుగులో సామెత, 6 నెలలు కలిసి ఉంటే వీళ్ళు వాళ్ళైతారు వాళ్ళు వీళ్ళైతారు అని. అట్లాంటిది ఏదో జరిగింది అనుకుంటా వాళ్ళకి. సో వెరీ హ్యాపీ వర్కింగ్. అదే అనుదీప్ గారు విజయేంద్ర గారు అవుతారని చెప్తున్నారు. ఓహో, విజయేంద్ర నేను వీళ్ళు గారు అనుకున్నా, sorry. అబ్బబ్బబ్బా. ఏం సింక్ లో ఉన్నారంటే టీం అంతా అసలు. 2 years కదండి.